అయ్యో 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 పాలకోతో బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందిరది. నీ కళ్ళు దుబ్బయ్యా, కళ్ళు పీకేస్తాను. నేను మాత్రమే చూడాలి, నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. ఇంత అందమైన పిల్ల నా కథల పెళ్ళంగా ఉండాలి. ఇంకోటి కదా పెళ్ళం వద్దే. ఏమయ్యా అదేమన్నా చెప్పుకున్నప్పుడు టక్కన కొట్టేయడానికి? అది ఆడపిల్ల. ఇంకో అరగంటలో ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారి ఉంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారి ఉంది, పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్లి అవుతుందంట. ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? 9ంటిగా ముహూర్తం. ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు. పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చూసుకోవచ్చు కదా. ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి, నువ్వేం కావు. ఏమయ్యా పెళ్లి కొడుకు బతికొచ్చాడంటే ఏం చేస్తాం? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్సే లేదు. సరే లగ్నం పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యేవాడో ఏమో. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బాలు తోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గురువా ఈ పెళ్లి చెడగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 అక్షంతలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం. ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది. లేదు ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీ సమాధి కట్టేస్తా. అక్షంతలు తీసుకోండి. నేను కట్టేస్తా చాలేండి. ఏమయ్యా ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలను రా. లేరా నువ్వు తాళరా కడతావు నువ్వు, తాళరా కడతావు నువ్వు. నిన్ను ఎవరు నువ్వు సమాధానం చెప్పాలా? తర్వాత మాట్లాడు. తాళి కంటే మొగాడురా నువ్వు. కడుపు
నువ్వు వంగరా మావయ్యకి కప్పు టీ చెప్పు ఇదిగో నీకు అక్క పెళ్లి కొడుకు వేస్ట్ ఆ అంకులే బాగా ఫైట్ చేస్తున్నారు. నోరు మీది. నువ్వు వాడి కొట్టు వీణ్ణి. ఎవరో చోట పిచ్చ కొట్టి కొడుతున్నాడు మాస్టర్. అరే పోరా, మెగాస్టార్ పవర్ స్టార్ పంచులు కలిపి కొడుతున్నాడు రా. అయితే దొరకకుండా నిన్న అలా వదిలేది. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. రారా, చూసారా చూసారా వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదురా? అవును. గురువా చాలు, ఇంకా కొట్టి వీడు చచ్చిపోతాడు. పదరా పద. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 రేయ్, ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే, మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్ కాదు. రెచ్చగొట్టు చూద్దాం. ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా చెప్పండి. ఓకేనా? ఓకే అవుతుందో చూద్దాం. ఇక మీదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేను ఒక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5వ తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఏం చేయను అన్నయ్య. ఏమీ తిరిగి పడకండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు అని తలాడించండి చాలు. ఏమంటారు? ఏ రెడ్డు, నీకు పెళ్ళైందా? 2 పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడినోళ్ళే. ఏంట్రా? ఇప్పుడే నిప్పులో సాంబ్రాణి వేసాను. పొగొత్తదేమో చూద్దాం. అది సరిగా పొగరాలేదా నిన్ను నిప్పులో పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు. నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభో. మంగళసూత్రం కనిపించట్లేదు. ఏయ్, అక్కడ చూడవయ్యా.
తాళి నల్లపిల్లి దేవుని చూడు. రా భజంత్రీలు పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెడితే నువ్వు రైట్ అంటావే. ఆంటీతో చెప్పేస్తాను, మంత్రం చదవయ్యా. అరే టచ్ చేస్తేనే షాక్ కొడుతుంది. అమ్మా కనీసం 5-6 సవర్లైనా ఉంటాయి అనుకుంటాను. అవసరాలు ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? No. చూసావు కదా మ్యాట్ అంతా, ఫైట్ అంతా. ఓకే. నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని రౌడీ వెదవచ్చాడు మొహం చూడు, పెళ్ళి ఒకటే తక్కువైంది. వెళ్ళు కుడికాలు వేసి పరిగెత్తా ఏలా రావే. షెడ్యూల్లో ఉంటే మినీ వ్యాన్ లా నువ్వే అంత పోజు కొట్టావే. నా క్యాండిడేట్ చూసావా? లేటెస్ట్ పుష్ బ్యాక్ వోల్వో బస్సులా ఉంది. అసూయ పడకుండా దీన్ని తల్లో పెట్టుకుని వచ్చిన దానిలో వెళ్ళు. ఏమ్మా, ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలంటారు. నువ్వు ఈ ఇంటికి దీపం మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగును కూడా తీసుకురావాలి. లోపలికి పదమ్మా. అమ్మాయి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? కాదు, మరి ఎట్ట చేసుకున్నావేంటి? అనుకోకుండా. నువ్వు మొత్తం సినిమా స్టార్ లాగా ఉన్నావు. చాలే నోరు మీద దేవుడు ఆవిడకి ఇచ్చిన అందం అంతే. అందరూ నా పెళ్ళాన్ని చూసి అసూయ పడకండి. తొందరగా వెళ్ళండి, ఫస్ట్ నైట్ కి టైం అయింది కదా. మరి పగలేనా? ఆడొక ఎర్రిమాలొక్క మూడిందే నువ్వు వెళ్ళమ్మా. అంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఏయ్ తొందరగా నువ్వు రాయే. ఏంటి స్లో మోషన్? ఏం చేయబోతుందిరా? ఏంటి అట్లా చూస్తున్నావు? ఇదే మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. ఎందుకలా చూస్తాను? మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి టైం చెప్పారు. ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారుజామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంటనే మ్యాటర్ ను ముగించేసుకుని రాకెట్ ను కూడా వదిలేస్తారు. రావే నా సిమ్లా యాపిల్ పండు.